మరి గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారి సారథ్యంలో మరి ఈ రోజున తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి 2014లో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి మరి మేము మేయర్గా పోటీ చేయటం, ఆ రోజున మరి రాజకీయంగా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ పెద్దలందరూ కూడా ప్రోద్బలంతో మరి రాజకీయంగా తీసుకురావడం కానివ్వండి, మరి గౌరవ ముఖ్యమంత్రి ఆనాటి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున మరి మాపై ఉన్నటువంటి నమ్మకంతో మరి మేయర్గా అవకాశం కల్పించడం జరిగింది. 5 సంవత్సరాలు కూడా మరి అందరి సహకారంతో మరి కార్పొరేటర్లు కానివ్వండి, మేమందరం కూడా కలిసికట్టుగా ఏలూరు నగరాన్ని అభివృద్ధి చేసుకున్నాము. ముఖ్యంగా మరి అత్యధిక నిధులు తీసుకొచ్చి 5 సంవత్సరాలు కూడా గౌరవ చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మరి ఆ రోజున 5 సంవత్సరాలు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. మరి అప్పుడు 2019లో అక్కడ స్థానికంగా కొన్ని విభేదాల కారణంగా వైసీపీలో పార్టీలో జాయిన్ అవ్వడం జరుగుతుంది. మరి ఆ రోజున కూడా మేము ఎక్కడా కూడా మేయర్ పదవి కావాలని ఎక్కడా కూడా మేము ఎవరిని కూడా అడగలేదు. అక్కడ సర్వే ప్రకారంగా అక్కడ ఎవరైతే బాగుంటారు, ఎవరైతే గెలుపు అవకాశాలు ఎక్కువ ఉంటాయని చెప్పి వాళ్ళందరూ కూడా మరి సర్వే నిర్వహించుకొని మరి నూర్జహాన్ పెదబాబు గారు అయితేనే మేయర్గా మరి గెలుపొందుతారని చెప్పి ఆ రోజున మాకు అవకాశం ఇవ్వడం జరిగింది. మరి గెలిచిన తర్వాత ఈ 3 సంవత్సరాలు కూడా మరి ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలుసు, మరి ఎక్కడా కూడా మరి అభివృద్ధి ఎక్కడా జరగలేదు. మరి గౌరవ కార్పొరేటర్లు కూడా చాలామంది అసంతృప్తితో ఉన్నారు. వాళ్ళతో పాటు మేము కూడా మరి ఈ 3 సంవత్సరాలు కూడా ఏదైతే ప్రజలు నమ్ముకొని మమ్మల్ని గెలిపించినప్పుడు వారికి మరి పూర్తిగా మరి అక్కడ డెవలప్మెంట్ ఎక్కడ జరగలేదని ఆలోచనతో మరి ఇంకా రెండు సంవత్సరాలు ఉన్నటువంటి మా మేయర్ పదవి ఇంకా 2 సంవత్సరాల టైం ఉంది. మరి ఈ 2 సంవత్సరాల్లో తప్పకుండా గౌరవ శాసనసభ్యుల వారిని అలాగే గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారితో కూడా మరి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేసుకొని మేము తప్పకుండా మంచి అభివృద్ధి ఏలూరు నగరానికి చేయాలి. మరి ప్రజలందరూ కూడా మాపై నమ్మకంతో మమ్మల్ని గెలిపించారు. మరి వారి నమ్మకాన్ని ఎక్కడా కూడా ఒమ్ము చేయకుండా మేమందరం కూడా సాయశక్తులా కృషి చేసి ఈ 2 సంవత్సరాలు కూడా మరి ఏలూరు నగరాభివృద్ధికి కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఎక్కడా కూడా టీడీపీ క్యాడర్ ఎక్కడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకంటే మా భర్త ఎస్ఎంఆర్ పెదబాబు గారు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఉంటారు. మరి వారు వైసీపీ పార్టీ కానివ్వండి, ఇటు టీడీపీ పార్టీ వాళ్ళతో కానివ్వండి మేము సన్నిహితంగానే ఉన్నాము. ఎక్కడా కూడా ఇబ్బంది లేదు. మీకు కూడా తెలిసే ఉంటుంది. మరి గత 10 సంవత్సరాల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి మార్కు లేకుండా మరి మాకు సొంత డబ్బులు ఖర్చు చేసి ఇప్పుడు ఈనాటికి కూడా మా డబ్బులు ఖర్చు చేసి మేము మరి పార్టీని నడిపిస్తున్నాం. కాబట్టి ఎక్కడా కూడా వ్యతిరేకత అనేది మాత్రం లేదు. దాదాపుగా ఇప్పుడే చెప్పారు, ఎమ్మెల్యే గారు కూడా చెప్పడం జరిగింది. దాదాపుగా 40 మంది వరకు కూడా టీడీపీలో జాయిన్ అవ్వడానికి వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడనేది శాసనసభ్యుల వారు మేము కూడా మాట్లాడుకొని జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అవునండి. ఎలక్ట్రానిక్ మీడియా వారికి అట్లాగే ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం తెలియజేస్తున్నాం. మరి ఈ రోజున ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారి యొక్క ఆధ్వర్యంలో మరి మన యొక్క మంత్రివర్యులు మరి నారా లోకేష్ బాబు గారి యొక్క ఆధ్వర్యంలో మరి ఈ రోజున మరి తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. నేను మరి 2009 నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉంటూ మరి ఆయన స్థాపించినటువంటి 2011లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన కాడి నుంచి కూడా ఏలూరులో పార్టీ అధ్యక్షుడిగా ఈ రోజు వరకు కూడా ఇప్పటి వరకు కూడా నేను ఉన్నాను. అయినప్పటికీ కూడా మరి 2019 నుంచి ఈ 5 సంవత్సరాలు కూడా ఏలూరు పట్టణం విషయానికి వస్తే మరి పార్టీని జెండా మోసిన కార్యకర్తలకి ఏలూరు నగరంలోనే మరి ఏ ఒక్క కార్యకర్త కూడా న్యాయం జరగలేదని చెప్పవచ్చు. ఎందుకంటే ఏలూరు నగరంలో 50 డివిజన్లు ఉన్నాయి. ప్రతి డివిజన్లో కూడా ఇంచుమించుగా 100 మంది కార్యకర్తలు తగ్గకుండా మరి పార్టీ జెండా మోసి మరి ఎంతో అహర్నిశలు కష్టపడిన కార్యకర్తలకి మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి న్యాయం జరగలేదని మరి ఆ యొక్క బాధతో ఈ రోజున మరి గతంలో బడేటి బుజ్జి గారు మరి పరిపాలన కూడా ఎంతో కేడర్ను పెంచుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఎంతో సేవ చేసి మరి ఆయన మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తి బడేటి బుజ్జి గారు. మరి ఆయన
తమ్ముడు గారు అయినటువంటి చంటి గారు కూడా ఆయన యొక్క వారసత్వం ద్వారా మరి ఆయన యొక్క అడుగుజాడలో ఆయన కూడా నడుచుకుంటున్నారు. మరి ఏలూరు నగరం ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతో గొప్పగా 62,000 ఓట్ల మెజార్టీతో మరి గెలిపించారంటే కనుక బడేటి కుటుంబం వారికి మీద ఉన్న ఏలూరు ప్రజల యొక్క నమ్మకం. మరి నేను కూడా పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు కూడా ఏ ఒక్క కార్యకర్త కూడా న్యాయం జరగలేదు. ఒకే ఒక కారణంతో మరి బడేటి చంటి గారి ఆధ్వర్యంలో ఈ రోజున వాళ్ళందరికీ న్యాయం చేస్తారు చెయ్యాలని చెప్పి నేను కోరుకోవడం, దానికి ఆయన కూడా అంగీకరించి ఈ రోజున నన్ను పార్టీలో జాయిన్ చేసుకోవడం జరిగింది. మరి అట్లాగే మరి రాష్ట్ర విషయంలో వస్తే కనుక ఒక విషయం చెప్పాలి. రాష్ట్రంలో మరి ప్రతి ఒక్క మన ఆంధ్రాలో మరి చిత్తూరు బోర్డర్ నుంచి మరి శ్రీకాకుళం చివరి బోర్డర్ వరకు కూడా మధ్యలో ఉన్నది మన విజయవాడ నగరం. మరి ఆ యొక్క నగరం మరి 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అనేది లేకుండా మరి 3 రాజధానులని చెప్పడం చాలా శోచనీయం. మరి అటువంటిది ఏలూరు నగరం మన విజయవాడ నగరాన్ని మరి తీర్చిదిద్దాలంటే కనుక అది కేవలం నారా చంద్రబాబు నాయుడు గారి వల్ల అవుతుంది. ఎందుకంటే మరి నిన్న కాక మొన్న మరొకసారి తప్పు చేస్తున్న వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మరి బొత్స సత్యనారాయణ గారు మాట ఇచ్చారు, మాది ఎప్పటికైనా సరే మళ్ళీ వైజాగ్ రాజధాని అనే మాట చెప్పడం చాలా బాధాకరం. ఎందుకంటే రాష్ట్రానికి నడిబొడ్డులో ఉన్నటువంటి విజయవాడ నగరాన్ని మరి కాకుండా ఎక్కడో ఊరి చివరి రాష్ట్ర చివరిలో ఎక్కడో పెడతారంటే కనుక రాష్ట్ర ప్రజలందరూ కూడా ఏకీభవించలేదు. కాబట్టి మరి మొన్న వచ్చిన అన్ని సీట్లు ఇంచుమించు 162 సీట్లు మరి తెలుగుదేశం పార్టీకి మరి ప్రజలందరూ కూడా పట్టం కట్టారంటే కేవలం రాజధాని విషయమే ముఖ్య కారణమని మరొకసారి తెలియజేస్తూ మరి రాష్ట్రాన్ని ముందుకు ఇంకా అభివృద్ధి పదం నడిపించాలంటే కనుక మరి చంద్రబాబు నాయుడు గారు మరి కంకణం కట్టుకునే విధానాన్ని ప్రజలందరూ కూడా సంఘీభావం తెలియజేస్తూ మా ఏలూరు ప్రజలందరూ కూడా మేమందరం కూడా మరి బడేటి చంటి గారికి అట్లాగే మరి చంద్రబాబు నాయుడు గారికి అట్లాగే నారా లోకేష్ గారికి మేమందరం కూడా అండగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ పార్టీలోకి నన్ను ఆహ్వానించినటువంటి మరొకసారి మన బడేటి చంటి గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలిసి సెలవు తీసుకుంటాం. గౌరవ ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మంత్రివర్యులు నారా లోకేష్ గారి సమక్షంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. గతంలో నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూరల్ అధ్యక్షుడిగా పార్టీ పెట్టిన లగాయతు మొన్నటి వరకు కూడా ఆ పదవిలోనే కొనసాగాను. అలాగే మార్కెట్ యార్డు చైర్మన్గా 2 పర్యాలు ఏలూరు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసి ఉన్నాను. మరి ఏలూరు అభివృద్ధిలో ఎవరు కలిసి వచ్చినా కూడా నేను కలుపుకుని వెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించడానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి స్నేహం హస్తం అందించినటువంటి ఏలూరు శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులు బడేటి చంటి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మరి మేము పార్టీలో పనిచేయనప్పటికి కూడా మీలాంటి వాళ్ళ సహకారం కూడా మాకు కావాలి, మీ సలహాలు సూచనలు కావాలని చెప్పి స్నేహహస్తం ఇచ్చి మమ్మల్ని తెలుగుదేశం పార్టీలో జాయిన్ చేసినటువంటి మరి చంటి గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఏలూరు అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధి అనేది మరి బడేటి కుటుంబం ద్వారానే సాధ్యం అనేది మేము గ్రహించడం జరిగింది. ఎందుకంటే మేము గమనిస్తున్న ఈ 2 నెలల్లో గమనించింది, ఉదయం 6 గంటలకే ప్రజలకు అందుబాటులో రావటం, చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ కూడా పలకరిస్తూ వారికి ఏ అవసరం వచ్చినా కూడా ఉదయం 6 గంటల నుంచే వాళ్ళు పనులు చేసి పెట్టే ఏకైక వ్యక్తి మరి బడేటి చంటి గారు. అలాంటి వ్యక్తితో పనిచేయడం ఒక అదృష్టంగా భావిస్తూ మరి ఈ అవకాశం కల్పించినటువంటి మరి చంటి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఆదర్శప్రాయుడు చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే హైదరాబాదు లాంటి ఒక అమెరికా లాగా సృష్టించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాగే ఈ రాష్ట్రాన్ని కూడా మరి తీర్చిదిద్దాలంటే చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలోనే అది సాధ్యపడుతుంది. మరి అలాంటి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవటం మా అదృష్టంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం.